ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. జై సూర్య భగవాన్. కుజుడి అనగా అంగారకుడి అగ్నిబలంతో సూర్య భగవానుడి గొప్ప వెలుగుతో మరియు శ్రీ ఆంజనేయ స్వామి అద్భుతమైన శక్తితో నిండిన మన మేషరాశి వారి జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. మేషరాశి వారంటేనే పట్టుదలకు, ధైర్యానికి, ఓటమి ఎరుగని పౌరుషానికి గుర్తు. మరి స్నేహితులారా, ఈ చాలా పవిత్రమైన ముఖ్యమైన వీడియోలో మేము మీకు చెప్పబోయే ప్రతి మాట మీ జీవితంలో మరుపురాని దేవుడిచ్చిన బలమైన మంచిని తీసుకురాబోతుంది. రాబోయే 24 గంటల సమయం మీ తలరాతను పూర్తిగా మార్చి ఎంత అదృష్టంగా, దేవుడి దయతో నిండినదిగా, విజయాలతో నిండిపోయేదిగా ఉంటుందో మీరు మీ కళ్ళారా చూస్తారు మరియు అనుభవిస్తారు. అయితే ఈ గొప్ప మంచి సమయాన్ని, రాజయోగాన్ని అందుకోవడానికి మీరు కొన్ని ముఖ్యమైన తప్పక పాటించవలసిన పాలకుల ధర్మాల నియమాలను పాటించవలసి ఉంటుంది. మరియు కొన్ని కీలక విషయాలపై మీ దృష్టిని చాలా జాగ్రత్తగా, గట్టి సంకల్పంతో పెట్టాలి. ఆ విషయాలను మేము వివరంగా, లోతుగా, శాస్త్రం ప్రకారం చెప్పబోతున్నాము. కాబట్టి ఈ అమూల్యమైన జీవితానికి ముఖ్యమైన వీడియోకు చాలా శ్రద్ధగా, పూర్తిగా, ఉత్సాహంగా చూడండి. మరి స్నేహితులారా, వీడియోను మొదలు పెట్టే ముందు అందరినీ పాలించే అమ్మవారు, వెలుగునిచ్చే సూర్య భగవానుడు మరియు ధైర్యశాలి అయిన హనుమాన్జీ యొక్క నిజమైన మంచి భక్తులందరినీ నేను వినయంగా, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఈ మంచి కార్యక్రమానికి ఒక మంచి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన భక్తితో జై దుర్గామాత, జై సూర్యదేవ, జై హనుమాన్ అని 3 సార్లు తప్పకుండా కామెంట్ చేయండి. దీని ద్వారా అమ్మవారు, సూర్య భగవానుడు మరియు హనుమాన్జీ యొక్క అపారమైన, అద్భుతమైన నిత్య దీవెనలు మీ పైన, మీ పవిత్ర కుటుంబం పైన ఎప్పుడు నిండుగా, ఎక్కువగా రక్షణగా ఉంటాయి. మరియు స్నేహితులారా, భవిష్యవాణి దేవుడి నిర్ణయం మరియు ఖచ్చితమైన, లోతైన గ్రహాల కదలికల విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది. ఇది 100% నిజం, సందేహం లేకుండా సత్యమైనది. మీ అదృష్టాన్ని నిర్ణయించేది. మీ జీవితంలో ఒక చరిత్రను తిరగరాసే అతిపెద్ద, ముఖ్యమైన, పౌరుషంతో కూడిన మార్పు రాబోతుందని నేను మీకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ మార్పుకు సంబంధించిన మంచి మాట విన్న తర్వాత మీ కళ్ళ నుండి వచ్చే కన్నీళ్లు కేవలం ఆనందానికి, పరమ సంతోషానికి, కృతజ్ఞతకు సంబంధించినవి అవుతాయి. ఎందుకంటే మీరు అసలు ఊహించని విధంగా, ఒక్కసారిగా, అనుకోకుండా చాలా పెద్ద డబ్బు లాభం మరియు జీవిత సంతోషంలో అత్యున్నత స్థానం, స్థిరమైన రాజయోగం అందుకోబోతున్నారు. జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక అద్భుతమైన అదృష్టం, ఆనందం, గొప్పతనం వచ్చినప్పుడు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇది తలరాత యొక్క నియమం మరియు ఇదే రాబోయే 24 గంటలలో మీకు ఖచ్చితంగా జరగబోతుంది. మీ జీవితంలో ఒక పెద్ద, అద్భుతమైన మరియు దైవిక మార్పు జరగబోతుంది. ఈ అద్భుతం కుజుడి చైతన్యంతో, సూర్య భగవానుడి వెలుగుతో మరియు ఈ కాలంలో మొదటిసారిగా జరగబోతుంది. మరి స్నేహితులారా, మీ తలరాత చక్రం, అదృష్ట గీత ఇప్పుడు చాలా వేగంగా తిరగబోతుందని తెలిసి మీరు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని, కొత్త ధైర్యాన్ని అనుభవిస్తారు. నిజానికి మీ పక్షాన 9 మంది దేవతల యొక్క అద్భుతమైన, సంపూర్ణ, తిరుగులేని సహాయం అయితే ఉంది. సూర్య భగవానుడు మరియు హనుమాన్జీతో సహా ఈ దేవతలందరూ మీ చుట్టూ ఉన్నారు మరియు వారి కలిసి మీ జీవితంలోని అన్ని రకాల ఆనందాలను, గొప్పతనాన్ని, సంపదను, పేరు ప్రఖ్యాతులను, పెద్ద విజయాలను ఇవ్వాలని దేవుడు నిర్ణయం చేశారు. మీ కష్టమైన పరీక్ష సమయం ఇప్పుడు పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ, ఎదుర్కొంటున్న ఆటంకాలన్నీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన దేవుడి పరీక్షల్లో భాగం మాత్రమే. దేవుడు ఎవరికైనా గొప్ప దీవెనను, పెద్ద వరాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ గొప్ప వరం తీసుకోవడానికి తగిన వారేనా అని తెలుసుకోవడానికి ముందుగా వారికి కఠినమైన పరీక్షల్లో పెడతారు. మీరు ఆ పరీక్షల్లో అత్యుత్తమంగా పాస్ అయ్యారు మరియు ఇప్పుడు 9 మంది దేవతలు ఎక్కువ దయ మీపై వర్షంలా, వరదల కురవబోతుంది. దీని అర్థం మీ అదృష్టం యొక్క వెలుగు ఇప్పుడు చాలా వేగంగా, చాలా ఎత్తుకు, అద్భుతంగా, కుజుడి నిప్పులాగా ప్రకాశించబోతుంది. మీరు ఎంత పేదరికం మరియు బాధను భరించారో దానికి వేల రెట్లు ఎక్కువ సుఖం, సంపద, శాంతి, ఆరోగ్యం, గౌరవం ఇప్పుడు మీకు లభించబోతుంది. దీనిని మీ మనసులో గట్టిగా, స్థిరంగా గుర్తుంచుకోండి. లోకంలో చాలా మంది కొద్దిగా విజయం సాధించగానే అహంకారం అనగా గర్వం చూపిస్తారు. కానీ మీరు అలా చేయకూడదు. గర్వం ఉన్న వ్యక్తి త్వరగా పడిపోతాడు. అందుకే మీరు ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా మీ పాదాలు ఎప్పుడు కూడా నేలపైన స్థిరంగా ఉంచుకోవాలి. అహంకారం అనే ఆకాశంలో ఎగరడానికి ప్రయత్నించకుండా ఉండండి. అప్పుడు చూడండి, సూర్య భగవానుడు, హనుమాన్జీ సహా దేవతలందరి దీవెనతో మీ జీవితం అంతా అద్భుతమైన స్వర్గంలాగా, దైవిక ఆనందంతో, ఎప్పటికీ ఉండే సుఖంతో, విజయాలతో గడపగలరు. మరియు స్నేహితులారా, మీకోసం కొన్ని చాలా ముఖ్యమైన మరియు అద్భుతమైన శుభవార్తలు తీసుకువచ్చాము. ఇది విన్న తర్వాత మీ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది, ఉద్వేగానికి లోనవుతారు. మీ జీవితంలో ఒక పెద్ద, ఇంతకు ముందు జరగని, దేవుడిచ్చిన ధైర్యంతో కూడిన మార్పు జరగబోతుంది. ఇది చూసి మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు, నోరు తెరిచి ఉండిపోతారు. మీ అదృష్టం యొక్క గొప్ప చక్రం ఇప్పుడు గుర్రం కంటే వేగంగా పరిగెత్తబోతుంది. దీనిని మీరు మీ మనసులో గట్టిగా లిఖించుకోండి. అలాగే సూర్యుడి శక్తితో మీ రాశి
రాశి ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాశిగా మారిపోతుంది. మరి స్నేహితులారా, ఇది విని మీరు ఆశ్చర్యపోతారు, కానీ ఈ మాట అయితే 100% నిజం, తిరుగులేనిది. మీ జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నమ్మశక్యం కాని అద్భుతమైతే జరగబోతుంది. ఈ అద్భుతం మీ కళ్ల ముందు కనిపిస్తుంది. గొప్ప బలవంతుడైన హనుమాన్జీ దీవెనతో మీ జీవితంలో ఒక గొప్ప అనుకోని మార్పు అయితే రాబోతుంది. ఈ అద్భుతాన్ని చూసి మీరు చూసినది కళ లేక నిజమా అని మీరు నమ్మలేరు, కానీ ఇది కళ కాదు, నిజంగా జరుగుతుంది. మరి మీ జీవితం స్వర్గం కంటే చాలా అందంగా సుఖంగా మారుతుంది. మరి స్నేహితులారా, కానీ చాలా ముఖ్యమైన ఒక విషయం శ్రద్ధగా వినండి. రాబోయే 24 గంటలలో మీరు ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఏమైనా జరగనివ్వండి, మీరు ఎల్లప్పుడూ కూడా 2 విషయాలైతే గుర్తుంచుకోవాలి. మీరు ఈ విషయాలను పట్టించుకోకపోతే మీరు మరియు మీ కుటుంబ సభ్యుల జీవితం చాలా కష్టాల్లో పడవచ్చు. అందుకే నేను ముందుగా చెప్పబోయే 2 తప్పుల నుండి రాబోయే 24 గంటల వరకు పూర్తిగా దూరంగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను. ఈ కాలంలో మీకు మంచి కాలం అనగా సత్యయుగం యొక్క శుభవార్త లభిస్తుంది. మరి స్నేహితులారా, భగవంతుడి దీవెనతో మీరు ఒక పెద్ద విజయాన్ని, చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతున్నారు. మరియు ఎక్కువ విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు మీరు ఈ సమయ వ్యవధిలో ఏ విషయాలపై శ్రద్ధ వహించాలి మరియు ఏ తప్పులు చేయకూడదు అనే దాని గురించి వివరంగా చెప్తాము. ఆలస్యం చేయకుండా మీరు ఏ 2 తప్పుల నుండి దూరంగా ఉండాలి మరియు ఏ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనేది తెలుసుకుందాం. దీనితో పాటు ఏ రంగంలో మీకు ఎక్కువ లాభం వస్తుంది, ఏ రంగంలో మీ అద్భుతమైన తెలివిని చూపించగలరు మరియు ఏ రంగంలో మీకు దేవుడి యొక్క సహాయం లభిస్తుంది అని కూడా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, మీరు చేయకూడని మొదటి తప్పు ఏమిటంటే ఏదైనా కొత్త ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు చాలా మంది అవసరం లేని వ్యక్తుల నుండి సలహా తీసుకోవడం. మీరు సలహా తీసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిదే, కానీ ఇతరుల సలహాలపైనే మీ ముఖ్యమైన పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మొదలు పెట్టకండి. మరి స్నేహితులారా, మీరు ఏదైనా కొత్త మరియు ముఖ్యమైన పనిని ప్రారంభించినప్పుడు దానిని మీ సొంత తెలివితేటలు, గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసం మరియు కుజుడి వంటి పట్టుదలతో చేయండి. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ తదుపరి ముఖ్యమైన అడుగు యొక్క ప్లాన్ ను ఎవరికి ఏ చిన్న సందర్భంలోనూ అనుకోకుండా కూడా చెప్పకూడదు. మీ ప్లాన్ చుట్టుపక్కల వారికి తెలిస్తే కొంతమంది అసూయతో, ఈర్ష్యతో మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వారు మీ పెరుగుతున్న విజయాన్ని, గౌరవాన్ని చూసి సంతోషించరు మరి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. అందుకే నా మంచి సలహా ఏమిటంటే మీ ముఖ్యమైన లక్ష్యాలను, ప్లాన్లను రహస్యంగా ఉంచండి మరియు మీరు ముందుకు ఏం చేయబోతున్నారో ఎవరికి ఎప్పుడు చెప్పకండి. మీరు చేయకూడని 2వ తప్పు ఏమిటంటే ఇతరులను చాలా త్వరగా పూర్తిగా నమ్మడం. మీ అమాయకత్వం మరియు దయ స్వభావం కారణంగా ఏదైనా వ్యక్తి మీకు అబద్ధపు లేదా కల్పిత కథ చెప్పి సహాయం అడిగితే మీరు వెంటనే ఆలోచించకుండా సహాయం చేయడానికి సిద్ధమవుతారు. ఇది మీ మంచి మనసు ఫలితం, కానీ కొంతమంది దీనిని బలహీనంగా భావించి పూర్తిగా వాడుకుంటున్నారు. మీకు వారి సహాయం అవసరమైనప్పుడు అదే వ్యక్తులు మిమ్మల్ని పట్టించుకోరు లేదా మోహం చాటేస్తారు. అందుకే అలాంటి స్వార్థపరులైన వ్యక్తులకు దూరంగా ఉండండి. వారిని అతిగా నమ్మకండి. మీరు ఈ 2 తప్పుల నుండి తప్పించుకుంటే మీ భవిష్యత్తు అద్భుతంగా మంచిగా ఉంటుంది. లేకపోతే మీరు దీనికి తీవ్రమైన అనవసరమైన ఇబ్బందులు అనుభవించవలసి ఉంటుంది. మరి స్నేహితులారా, మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదని మరియు మీ మనసులో అనేక రకాల ఆలోచనలు, ఆందోళనలు వస్తున్నాయని నేను పూర్తిగా అనుభవంతో అర్థం చేసుకోగలను. కొన్నిసార్లు మీరు మీ జీవితంలో చాలా విసిగిపోయి జీవించాలనే కోరిక కూడా తగ్గిపోయి ఇల్లు వదిలి ఎక్కడికైనా దూరంగా ప్రశాంతంగా వెళ్లాలని కూడా మీకు అనిపిస్తుంది. నేను మీ ప్రస్తుత కష్ట పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఈ సమస్యల నుండి ఎప్పటికీ మూలాల నుండి ఎలా బయటపడవచ్చు మరియు దీనికోసం మీరు వెంటనే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు జ్యోతిష కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత బలమైనది. అందుకే దీనిని చివరి వరకు చూడడం మీ బాధ్యతని గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఒకే ఒక వ్యక్తి మీ సమస్యలకు కారణమవుతున్నాడని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తి మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తెలివిగా ఉండి ఈ వ్యక్తి నుండి తప్పించుకోవాలి, లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. మీరు బాధపడినప్పుడు లేదా దుఃఖించినప్పుడు మీ వ్యతిరేకులు సంతోషిస్తారు మరియు మళ్లీ మీపై చెడు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ వ్యక్తులతో వీలైనంత త్వరగా సంబంధాలు తెంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. లేకపోతే ఇది మీకు మరియు మీ కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు. మరి స్నేహితులారా, ఈ అత్యంత కీలకమైన 24 గంటలలో మీలోని సహజసిద్ధమైన దైవదత్తమైన నాయకత్వ లక్షణాలు 10 అధికం కాబోతున్నాయి. మీ ఆత్మవిశ్వాసం కేవలం పెరగడమే కాదు, బంగారు సూర్యుల్లా వెలిగిపోతుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట మీ అధికార ముద్ర, మీ శక్తివంతమైన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు పుట్టుకతోనే నాయకులు, నిర్ణేతలు, విజేతలు, అపజయాన్ని ఎరగని యోధులు. ఈ సమయంలో మీలోని ఈ నాయకత్వ జ్వాల ఆంజనేయ స్వామి యొక్క అపరిమితమైన పరాక్రమంతో కలిసి మీరు ఎంతకాలం వాయిదా వేసిన లేదా సందేహించిన ప్రతి కీలకమైన ప్రాజెక్ట్ లో అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ అఖండమైన చారిత్రకమైన విజయాన్ని సాధిస్తారు. మరియు కుజుడి శక్తి వల్ల మీ మనోధైర్యం ఇప్పుడు ఉక్కు కంటే దృఢంగా, వజ్రం కంటే పదునుగా మారుతుంది. ఏ సమస్య వచ్చినా, ఏ సవాళ్లు ఎదురైనా మీరు దానిని చూసి వెనుకడుగైతే వేయకుండా
సింహంలా ఎదుర్కొనే తిరుగులేని సంకల్పం మీలో పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భయాలు, ఆందోళనలు, అపజయాలు, జ్ఞాపకాలు అన్ని మీ అంతరాత్మ నుండి పూర్తిగా తొలగిపోతాయి. మీ మాటల్లో, చూపులో, నడవికల్లో ఒక అపూర్వమైన తేజస్సు, దైవిక పౌరుషం ఉట్టిపడుతుంది. దీని ఫలితంగా మీ పనులకు అడ్డంకులు సృష్టించిన అన్ని ప్రతికూల శక్తులు ఇబ్బందులు పాలవడం ఖచ్చితం. మరియు స్నేహితులారా, ఈ అఖండమైన ఆత్మవిశ్వాసం ఇప్పుడు కేవలం మనోబలం మాత్రమే కాదు, మీ అఖండమైన విజయానికి శాశ్వత కీర్తి ప్రతిష్టలు. మరియు ఈ 24 గంటలలో మీరు రిస్క్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది. కానీ గురువు, సూర్య గ్రహాల శుభదృష్టి కారణంగా ఆ రిస్క్ అద్భుతమైన లాభాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు తీసుకొస్తాయి. మరి స్నేహితులారా, మీకు ఈ కాలంలో అతిపెద్ద మరియు అనుకోని శుభవార్తలు కూడా లభించబోతున్నాయి. దీనిలో మీకు ఎక్కువ ధనయోగం ఏర్పడిందని తెలిసింది. ఇప్పుడు మీకు వేలాది రకాల అద్భుతమైన శుభవార్తలు లభించబోతున్నాయి మరియు మీరు ఈ శుభవార్త విన్నప్పుడు ఆశ్చర్యంతో నిండిపోతారు. మీ అదృష్టం ఇప్పుడు చాలా బలపడుతుంది. మరియు మేము ఇక్కడ మీకోసం ఈ శుభవార్తను తీసుకొచ్చాము. ఇప్పుడు మీ తలరాత యొక్క నక్షత్రం అత్యంత వేగంగా అత్యున్నత స్థాయికి ఎగరబోతుంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా విజయాలు మీ పాదాలను ముద్దాడడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి మీ జీవితంలో సుఖం, శాంతి మరియు గొప్పతనం యొక్క సమయం రాబోయే 24 గంటలలో ప్రారంభం కాబోతుంది. మరియు ఈ సమస్యలో సూర్య భగవానుడు, లక్ష్మీదేవి, శనిదేవుడు, శివ భగవానుడు మరియు దుర్గామాత తమ దయను మీపై కురిపించబోతున్నారు. కానీ స్నేహితులారా, ఈ అమూల్యమైన సమయంలో ఎలాంటి చిన్న పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్త వహించండి. ఈ రాబోయే 24 గంటలు దేవుడు మీకు దీవెనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయం. మీరు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఈ 2 ప్రత్యేక వస్తువులను మీతో ఉంచుకోండి. వాటి గురించి మేము ఇప్పుడు వివరంగా చెప్తాము. ఈ వస్తువులకు గ్రహాల కదలికతో నేరుగా సంబంధం ఉంది మరియు ఇది మీ ప్రతి ప్లాన్ లో అద్భుత విజయాన్ని అందిస్తుంది. మరి స్నేహితులారా, మొదటి ముఖ్యమైన వస్తువు హనుమాన్జీ దీవెన కోసం మరియు అంగార గ్రహం యొక్క మంచి ఫలితాల కోసం మరియు హనుమాన్ ప్రత్యేక దయ కోసం మీరు తప్పకుండా పాటించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత హనుమాన్ చాలీసా పారాయణం తప్పకుండా చేయాలని ఒక అలవాటు చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన తర్వాత మీ నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోండి. దీనికి అదనంగా మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కొన్ని గోధుమ గింజలను మీ జేబులో తప్పకుండా ఉంచుకోండి. గోధుమకు అంగార గ్రహంతో లోతైన సంబంధం ఉంది. ఈ గింజలను కాగితంలో చుట్టి జేబులో ఉంచుకోండి. మరియు మీకు ఏదైనా పార్కులో లేదా బయట పక్షులు కనిపిస్తే అక్కడ ఆ గింజలను వేయండి. దీని ద్వారా అంగారకుడికి బలమైన దయ మీపై ఉంటుంది మరియు హనుమాన్జీ కూడా సంతోషిస్తారు. ఈ ఉపాయం ద్వారా మీకు రాబోయే 24 గంటలలో ప్రత్యేక లాభం లభిస్తుంది. మరియు రెండవ ముఖ్యమైన వస్తువు బుధగ్రహం యొక్క మంచి ఫలితాల కోసం మరియు సూర్య భగవానుడి వెలుగు మీ తెలివితేటలు, మాటపై పడడం కోసం మీరు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు మీ జేబులో కొద్దిగా ఆకుపచ్చ పెసరపప్పు పొట్టు తీయనిది వేసుకొని ఉంచుకోండి. మీరు పెసరపప్పును తీసుకొని బయటికి వెళ్లేటప్పుడు ఇది మీపై బుధగ్రహం యొక్క దయను నిలబెడుతుంది. మీరు పెసరపప్పును పశువులు లేదా పక్షులకు తినడానికి ఇవ్వవచ్చు. ఇది బుధగ్రహం యొక్క మంచి శక్తిని పెంచడానికి ఒక మార్గం. మీరు ఈ పనిని రాబోయే 24 గంటలలో క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులను త్వరగా అనుభవిస్తారు. మరి స్నేహితులారా, మీరు రాబోయే 24 గంటలలో ఎవరికి అబద్ధం చెప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను ఎవరికి దానం చేయకుండా ఉండండి. మరియు ఈ చిన్న దైవిక నిర్ణయాలు సూర్య భగవానుడు, హనుమాన్ దయను మీపై స్థిరంగా ఉంచుతాయి. మరియు స్నేహితులారా, కుజుడి అగ్ని శక్తి మరియు సూర్య భగవానుడి అఖండ తేజస్సుతో నిండిన ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక సాధారణ రోజు కాదు. ఇది మీ విధి యొక్క స్వర్ణయుగానికి తొలి నాంది. మనం చెప్పుకున్న విషయాలన్నీ మీ మనసులో గట్టిగా స్థిరంగా ఉంచుకోండి. మీ తిరుగులేని ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు అలుపులేని పౌరుషం మిమ్మల్ని విజయ శిఖరాలకు చేర్చే దివ్య మార్గాన్ని చూపిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మేము చెప్పిన 2 చిన్న తప్పులు చేయకుండా పూర్తి ధైర్యంతో, దైవ నిబద్ధతో ముందుకు సాగండి. మరి స్నేహితులారా, గుర్తుంచుకోండి, మీ ధైర్యం మీ అతిపెద్ద ఆయుధం. మీ సంకల్పం మీ విజయానికి ఏకైక మార్గం. మరియు దైవ కటాక్షం, సూర్య భగవానుడు, హనుమంతుడు మరియు దుర్గామాత దీవెనలు మీకు నిత్య కవచంగా ఉంటాయి. మీరు ఎంతటి పేదరికం, కష్టాలు అనుభవించినా ఆ పరీక్ష సమయం ఇప్పుడు పూర్తిగా ముగిసింది. రాబోయే 24 గంటలలో మీ కళ్ల ముందు ఒక గొప్ప అద్భుతం జరగబోతుంది. అది మీ జీవితాన్ని సంతోషంతో, సంపదతో నింపుతుంది. మీరు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా మారబోతున్నారు. అందుకే రాబోయే 24 గంటలు మీకు అఖండ విజయాలు, అపార ధనలాభాలు, స్థిరమైన సుఖశాంతులు ఇవ్వాలని దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వాటికి సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటాము. మరియు అందరికీ ధన్యవాదాలు.